మనం ఎప్పుడూ పెద్ద పెద్ద లక్ష్యాల గురించే ఆలోచిస్తాం కదూ. కానీ అసలు విషయమేంటంటే మన జీవితాన్ని మార్చేది ఆ పెద్ద లక్ష్యాలు కాదు, చిన్న చిన్న అలవాట్లు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. మరి ఈ చిన్న అలవాట్ల వెనక దాగి ఉన్న ఆ అద్భుతమైన శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి కొత్త సంవత్సరం మొదలవ్వగానే మనం ఎన్నో అనుకుంటాం. ఈసారి ఖచ్చితంగా బరువు తగ్గాలి, ఓ కొత్త స్కిల్ నేర్చుకోవాలి, ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. కాని ఏమవుతుంది? కొన్ని రోజులకే ఆ ఉత్సాహమంతా నీరుగారిపోతోంది. అసలు మన తీర్మానాలు చాలాసార్లు ఎందుకు ఇలా మధ్యలోనే ఆగిపోతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది అనుకుంటారు, బహుశా మనలో టాలెంట్ లేదేమో, లేదా మన ప్లానింగ్ సరిగ్గా లేదేమో అని. కాని అసలు సమస్య అది కానే కాదు. అసలు రహస్యమంతా మన రోజువారీ అలవాట్లలోనే దాగి ఉంది. అవును, మన జీవితాన్ని నిజంగా తీర్చిదిద్దేవి అవే. సరే, ఇప్పుడు ఒక కథ చూద్దాం. ఈ 1% అనే చిన్న కాన్సెప్ట్ ఒక టీం తలరాతనే ఎలా మార్చేసిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇదొక అసాధ్యమనుకున్న విజయం వెనుకున్న కథ. మనం మాట్లాడుకోబోయేది బ్రిటిష్ సైక్లింగ్ టీం గురించి. వాళ్ల కథ వింటే నమ్మడం కష్టం. దాదాపు 100 సంవత్సరాలుగా వాళ్ల ఖాతాలో ఒక్కటంటే ఒక్క పెద్ద విజయం కూడా లేదు. ఎంతలా అంటే వాళ్లను యూరప్లో జోకర్స్ అని పిలిచేవారట. అంత దారుణమైన రికార్డు వాళ్లది. అలాంటి టీంకి ఒక కొత్త కోచొచ్చాడు. ఆయన చేసింది పెద్ద పెద్ద మార్పులేం కాదు, ఒకే ఒక సింపుల్ ఫిలాసఫీని నమ్మాడు. దాని పేరే ది అగ్రిగేషన్ ఆఫ్ మార్జినల్ గెయిన్స్. సింపుల్గా చెప్పాలంటే, చేసే ప్రతి చిన్న పనిలో కేవలం ఒకే 1% ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం అంతే. మరి ఆ మార్పులేంటో తెలుసా? అవేమీ పెద్ద విషయాలు కావు. సైకిల్ సీటుని కాస్తంత కంఫర్ట్గా మార్చడం, టైర్లకు మంచి గ్రిప్పు కోసం ఆల్కహాల్ పూయడం, ప్లేయర్స్ బాగా నిద్రపోవడానికి ఏ దిండు అయితే బావుంటుందో టెస్ట్ చేయడం, చివరికి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేతులు ఎలా శుభ్రంగా కడుక్కోవాలో చెప్పడానికి ఒక సర్జన్ను కూడా పిలిపించారు. చూసారా, ప్రతి విషయంలోనూ చిన్న 1% మెరుగుదల. చూడండి, మనం ఎప్పుడూ పెద్ద పెద్ద మార్పుల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. కాని అసలు విజయం మొదలయ్యేది ఇలాంటి చిన్న మార్పుల నుంచే. ఒక చిన్న లెక్క చూద్దాం. ప్రతిరోజూ కేవలం 1% మనం మెరుగయ్యామనుకుందాం. అలా 1 సంవత్సరం పాటు చేస్తే ఏడాది చివరికొచ్చే ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించగలరా? అవును, 37 రెట్లు. నమ్మశక్యంగా లేదు కదూ. ఆ బ్రిటిష్ సైక్లింగ్ టీం కేవలం 5 ఏళ్లలో వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టింది, ఒలింపిక్స్లో మెడల్స్ గెలిచింది. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఆ చిన్న చిన్న 1% మార్పుల వల్లే. అయితే ఈ 1% ఇంప్రూవ్మెంట్ జర్నీలో ఓ పెద్ద అడ్డంకి ఉంది. మనలో చాలామంది తమ ప్రయత్నాల్ని మధ్యలోనే వదిలేసేది ఇక్కడే. దీన్నే వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ లేదా నిరాశ లోయ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక కొత్త అలవాటు మొదలుపెట్టినప్పుడు మనం చాలా కష్టపడతాం, కాని ఫలితాలు మాత్రం వెంటనే కనిపించవు. మనం పెడుతున్న ఎఫర్ట్కి, మనకు కనిపిస్తున్న రిజల్ట్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ఉన్న సమయాన్ని నిరాశ లోయ అంటారు. అయ్యో, ఇంత కష్టపడినా ఏమీ మారట్లేదని చాలామంది ఇక్కడే తమ ప్రయత్నాన్ని ఆపేస్తారు. కానీ అసలు విషయమేంటంటే, ఆ లోయలో మనం పడిన కష్టం ఏమాత్రం వృధా కాదు. అది మొత్తము ఒకచోట స్టోర్ అవుతూ ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు ఒకేసారి బ్రేక్ త్రూ పాయింట్ దగ్గర బయటపడుతుంది. అప్పుడే మనకు అసలైన ఫలితం కనిపిస్తుంది. దీన్ని ఒక ఐస్ క్యూబ్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. టెంపరేచర్ 29 డిగ్రీలు ఉన్నప్పుడు ఐస్ గడ్డలానే ఉంటుంది. 30-31 డిగ్రీల దగ్గర కూడా ఏమీ మారదు. కానీ ఎప్పుడైతే అది 32 డిగ్రీలకు చేరుకుంటుందో ఆ 1 డిగ్రీ తేడాతో మంచు కరగడం మొదలవుతుంది. మనం చేసే పని కూడా అంతే. ఆ 1 డిగ్రీ మార్పొచ్చేదాకా మనం పడే కష్టం కనిపించదు. కాని ఆ బ్రేక్ త్రూ పాయింట్ వచ్చాక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సరే, అంతా బానే ఉంది. కాని అసలీ జర్నీని మొదలుపెట్టడమే కష్టం కదా. ఆ మొదటి అడుగు వేయడానికి మనసొప్పదు. దీనికోసం ఒక చాలా సింపుల్, పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. అదే 2 మినిట్ రూల్. ఈ 2 మినిట్ రూల్ ఏంటంటే, మీరు ఏదైనా కొత్త అలవాటు మొదలుపెట్టాలనుకుంటే ఆ పని చేయడానికి 2 నిమిషాల కన్నా తక్కువ సమయం పట్టాలి. అంతే, చాలా సింపుల్. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. మీ అసలు లక్ష్యం రోజూ 1 గంట చదవడం అనుకుందాం. దానికి 2 నిమిషాల స్టార్ట్ ఏంటంటే, కేవలం 1 పేజీ చదవడం. వారానికి 3 సార్లు జిమ్కి వెళ్లాలా? మీ 2 నిమిషాల స్టార్ట్ జిమ్ బట్టలు వేసుకోవడం. ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారా? కేవలం 2 నిమిషాలు మీ నోట్బుక్ తెరిచి కూర్చోండి. అంతే. చూడండి,
ఇక్కడ అసలు పాయింట్ ఆ పనిని పూర్తి చేయడం కాదు. అసలు ఆ పనిని మొదలుపెట్టడం అనే అలవాటును మనలో క్రియేట్ చేసుకోవడం. ఒకసారి ఆ మొదలుపెట్టడం అనే అలవాటు వస్తే చాలు, మిగతాదంతా దానికదే జరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యం కోసం మీ 2 మినిట్స్ స్టార్ట్ ఏంటి? ఆ చిన్న అడుగే రేపొక అద్భుతమైన మార్పుకు నాంది పలుకుతుంది.